మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాల శుభములు మీకు తెలియచేస్తూ ఈ ఆరాధనలోనికి మిమ్ములను ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ ఆరాధనలో మరి యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షతలను మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు పునరుద్ధానుడైన తర్వాత అనేకమైనటువంటి విధాలుగా తను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. ఎందుకు ప్రత్యక్షపరుచుకున్నాడు అని అంటే శిష్యులను ఆయన బలపరచడానికి, విశ్వాసములోను దేవుని ప్రేమలోను తిరిగి మరలా వారు పొందినటువంటి పిలుపులో వారు బలపరచబడడానికి ప్రభు వారిని ప్రత్యక్షత కలిగి ఉన్నాడు. యేసు అదే రోజు పునరుద్ధానం రోజున 10 మంది శిష్యులు ఉన్నప్పుడు మేడగదిలో ప్రత్యక్షమయ్యాడు. వారికి సమాధానాన్ని తెలియచేశాడు. వారి మీదకి పరిశుద్ధాత్మను ఊదాడు. మీరు ఎవరి పాపాలు క్షమిస్తారో వారి పాపాలు క్షమించబడతాయి, ఎవరి పాపాలు ఉండనిస్తారో అవి ఉండబడతాయని వారికి ఒక నూతనమైనటువంటి శక్తిని వారికి అనుగ్రహించాడు. పోయిన ఆదివారం మరలా పేతురుతో పాటు మొత్తం 7 శిష్యులు సముద్రానికి వెళ్ళి చేపలు పట్టాలని వెళ్ళినప్పుడు వారు ఏమీ పట్టలేనటువంటి సందర్భంలో ప్రభు అక్కడ ప్రత్యక్షమయ్యాడు. అక్కడ ప్రత్యక్షమయ్యి మరి వారికి ఆహారాన్ని పెట్టాడు. ఈరోజు మరొక ప్రత్యక్షత మనం చదువుకున్నాం. ఇది కూడా యేసుక్రీస్తు సమాధిలో నుండి తిరిగి లేచినటువంటి రోజునే జరిగినటువంటి ప్రత్యక్షత. ఆయన పునరుద్ధానం రోజున ఇది 4వ ప్రత్యక్షత. ఇది 4వ ప్రత్యక్షత. ఆయన యెరూషలేము నుండి ఎమ్మాయి గ్రామానికి 2 శిష్యులు వెళుతూ ఉన్నారు. లోకాసువార్త 24వ అధ్యాయం 13 నుండి ఉంది. 2 యెరూషలేమునకు ఆమడ దూరమున ఉన్న ఎమ్మాయి అను గ్రామమునకు వెళ్ళుచు జరిగిన ఈ సంగతులన్నిటిని గురించి ఒకరితో ఒకరు సంభాషించుచుండిరి. వారు సంభాషించుచు ఆలోచించుచుండగా యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచెను. ఇది ఒక గొప్ప అనుభవం. యేసు శిష్యులతో కూడా నడిచినటువంటి వాడు. మన దేవుడు మనతో ప్రయాణించేటటువంటి దేవుడు అని ఇక్కడ ఈ సందర్భంలో మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. అవర్ గాడ్ ఈస్ ద గాడ్ హూ వాక్స్ విత్ అస్. మన దేవుడు ఎల్లప్పుడూ మనతో నడిచేటటువంటి దేవుడు. దీనికి ఉదాహరణ ఇక్కడ శిష్యులతో యేసు నడిచినటువంటి సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. యెరూషలేము నుండి ఎమ్మాయి, యెరూషలేముకు దగ్గరగా ఎమ్మాయి అనే గ్రామం ఉంది. యెరూషలేమునకు ఎమ్మాయి గ్రామానికి మధ్య దూరము 7 మైళ్ళు, కిలోమీటర్లు కాదు, 7 మైళ్ళు అంటే దాదాపు 10 కిలోమీటర్లు ఉంటుంది. ఈ రోడ్డులో యెరూషలేము నుండి ఎమ్మాయి వెళ్ళేటటువంటి రోడ్డులో 2 శిష్యులు ప్రయాణం చేస్తూ ఉన్నారు. వారిద్దరూ ఎవరు అని అంటే ఈ సువార్త రాసినటువంటి లూకా ఒక శిష్యుడు. దీనిలోనే ప్రస్తావించబడింది క్లయోప అని ఆయన మరొక శిష్యుడు. అంటే డైరెక్ట్గా యేసు శిష్యుడు కాదు, కానీ యేసును వెంబడించినటువంటి వారిలో ఒక ఆయన. క్లయోప, లూకా వీళ్ళిద్దరూ కూడా ఆ సాయంకాలం పూట యెరూషలేము నుండి ఎమ్మాయి గ్రామానికి వారు నడుచుకుంటూ వెళ్తున్నారు. చీకటి పడతా ఉంది. ఆ చీకటి పడుతున్నటువంటి సందర్భంలో వారు ప్రయాణం చేస్తున్నారు పునరుద్ధానం రోజున. ఈ యెరూషలేము నుండి ఎమ్మాయి గ్రామం అనేది
ఆ రోజుల్లో ఏమని పిలిచేవాళ్ళు అంటే కొలోనియా అని పిలిచేవాళ్ళు. దాని పేరు అది, ఆ గ్రామం, ఆ రోడ్డు పేరు కొలోనియా. తర్వాత లేటెస్ట్గా ఇప్పుడు పిలువబడుతున్నటువంటి పేరు ఏంటంటే అమ్వాస్ అనే పేరు పిలువబడుతుంది. అమ్వాస్. ఈ రోడ్డుకి ఒక ప్రత్యేకత ఉంది. అదేమిటంటే ఒకప్పుడు దావీదు కిర్యత్యారీము నుండి మందసభ పెట్టెను యెరూషలేముకు తీసుకొచ్చాడు. ఎప్పుడో సౌలు కాలంలో నిర్లక్ష్యము చేయబడి కిర్యత్యారీములో వదిలిపెట్టేశారు దేవుని మందసభ పెట్టె. రాజు మన దావీదు రాజు అయిన తర్వాత నాకు ఎన్ని ఉన్నా దేవుని సన్నిధి లేకపోతే ఏది కూడా శక్తి అనేది నాలో ఉండదు. కాబట్టి దేవుని మందసభ పెట్టే, తెలుసుగా, నా దేవుని మనసు పెట్టే దేవుడు మోషే కాలంలో దేవుడు ఇచ్చాడు ఇశ్రాయేలు జనాంగానికి. తుమ్మకరతో చేయబడినటువంటి దేవుని మందసం, దానిలో దేవుని ఆజ్ఞలు ఉంటాయి, 10 ఆజ్ఞలు. ఆ దేవుని మందసం ఇశ్రాయేలు జనాంగం ఎక్కడికి వెళ్ళినా జయమే కానీ అపజయం అనేది ఉండేది కాదు. ఆ దేవుని మందసం లేవీయులు, యాజకులు ఇశ్రాయేలు సమూహానికి ముందుగా దాన్ని ఎత్తుకొని ప్రయాణం చేసేవారు. ఎక్కడికి వెళ్ళినా దేవుని మందసం అనేది ఉంటే వాళ్ళతో వారికి ఎప్పుడు జయము పొందుతూ ఉండేవారు. దాని శక్తి తెలియక సౌలు రాజు ఏం చేశాడంటే కిర్యత్యారీము అనేటటువంటి ఒక అన్య ప్రదేశంలో దాన్ని వదిలేశాడు, పెట్టేశాడు. అక్కడ పెట్టి దాని విలువ తెలియనటువంటి సౌలు దాన్ని ఉన్న ఆ యెరూషలేములోకి తీసుకురాకుండా అన్యుల ప్రాంతంలో వదిలేశాడు. ఇతను దేవుని శాపాలు పొందాడు. దావీదు రాజు అయిన తర్వాత ఆ కిర్యత్యారీము నుండి ఒక పెద్ద ఊరేగింపు చేసుకుంటూ యెరూషలేముకు తీసుకొచ్చాడు దేవుని మందసాన్ని. ఇదే రోడ్డు మీద దేవుని మందసము కిర్యత్యారీము నుండి యెరూషలేముకు తీసుకురాబడింది. ఇంకా అమ్మాయి దాటిన తర్వాత ఉంటుంది అనమాట కిర్యత్యారీము అనేటటువంటి ఆ ప్రదేశం. అయితే ప్రొద్దు గుంకింది. మరి వారి కన్నులు మరి ఎవరు ఒకరినొకరు గుర్తుపెట్టుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. అప్పుడు యేసు వారితో కూడా నడిచాడు అని ఉంది. యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచాను. మనకు తెలియకుండానే చాలాసార్లు దేవుడు మనతో నడుస్తూ ఉంటాడు, మనకు తెలియదు. చాలాసార్లు కాదు, అన్ని వేళలా దేవుడు మనతో నడిచేటటువంటి దేవుడు. ఎందుకనంటే మన దేవుడు ఆత్మరూపుడు, వెలుగై ఉన్నాడు. మనం ఒంటరిగా ప్రయాణించినప్పుడు మనతో కూడా నడిచేటటువంటి వాడు ఆయన అదృశ్య రూపుడైనటువంటి దేవుడు. ఈ అదృశ్యుడైనటువంటి దేవుడు మనతో ఎల్లప్పుడూ కూడా నడుస్తూ మనను బలపరుస్తూ ఉన్నాడు. మనకు వచ్చే ప్రమాదాల నుండి తప్పిస్తూ ఉంటాడు, మనకు వచ్చే ఆపదల నుండి ఆయన తప్పిస్తూ ఉంటాడు, మన యొక్క అనారోగ్యాల నుండి ఆయన తప్పిస్తూ ఉంటాడు. అనేకమైనటువంటి మరి ఇహలోకమైనటువంటి మరి బలత్కారము నుండి ఆయన మనల్ని తప్పిస్తూ ఉన్నాడు. నేను చెప్పాను 1-2 సార్లు మీకు. ఒక భక్తునికి కలలో దేవుడు ఆయనతో నడిచినటువంటి అనుభవం వచ్చింది. ఓ భక్తుడు తన కలలో ఒక మార్గం నుండి ఆ మార్గం ప్రయాణం చేసి వెళ్తూ ఉన్నాడు. వెళ్ళి చాలా దూరం వెళ్ళిన తర్వాత గమ్యం చేరుకున్నాడు. అక్కడ నుండి మరలా వెనక్కి ప్రయాణమై వస్తున్నాడు. అదే దూరంలో ఏ రోడ్డునైతే వెళ్ళాడో, ఏ దారిన అదే దారిన మరలా వెనక్కి వస్తున్నాడు. వెనక్కి వస్తుంటే ఆయన అడుగులు కనపడి, ఎవరు అడుగులు? ఆ వెళ్ళినటువంటి వ్యక్తి అడుగులు కనపడి, ఆ అడుగులు చూసుకుంటూ వస్తున్నాడు. ఆయనతో పాటు మరొక అడుగులు కనపడి, మరొక మనిషి అడుగులు. అది దేవుని అడుగులు అని గుర్తుపెట్టాడు. అంటే దేవుడు నాతో నడిచాడు, నాతో ప్రయాణం చేశాడని అతడు గుర్తుపెట్టాడు, నమ్మాడు. కొన్ని చోట్ల ఒక మనిషి అడుగులే ఉన్నాయి, 2 మనుషుల అడుగులు లేవు. 2 మనుషుల అడుగులు ఉన్నప్పుడేమో దేవుడు ఆయనతో కలిసి ఉన్నాడని నమ్మాడు. ఒక మనిషి అడుగే ఉన్నప్పుడు దేవుడు ఏమయ్యాడు ఇక్కడ అని ప్రశ్న వేసుకున్నాడు. అప్పుడు దేవుణ్ణి అడిగాడు, ఏం ప్రభు ఇక్కడ ఏమైపోయావు, నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయావా అని అంటే దేవుడు చెప్పాడు, అక్కడ నువ్వు నడవలేకపోయావు, నేను ఎత్తుకొని నేను నడిచా.
కాబట్టి ఒక మనిషి అడుగులు నీ కాదు నాయ్యాయి. ఎక్కడైతే నువ్వు నడవగలవో నిన్ను నడిపించా, ఎక్కడైతే నువ్వు నడవలేకపోయావో అక్కడ నిన్ను నన్ను ఎత్తుకున్నా, నా భుజాన్ని ఎత్తుకొని నేను నడిచా, నువ్వు అప్పుడు నా భుజం మీద ఉన్నావు అని చెప్పినప్పుడు ఆ భక్తుడు ఆశ్చర్యపోయాడు. దేవుని జనాంగము అయినటువంటి ఇశ్రాయేలీయులతో దేవుడు నడిచాడు. వారు మొరబెట్టగా ప్రార్థించగా వారి శ్రమల్లో నుండి రక్షించడానికి దిగివచ్చి ఐగుప్తు దేశము నుండి కనాను దేశానికి వారిని నడిపించాడు దేవుడు. 40 సంవత్సరాలు నడిపించాడు. 40 సంవత్సరాలు వారితో కూడా ప్రయాణం చేశాడంట దేవుడు. పగలు ఎండ దెబ్బ లేకుండా మేఘస్తంభాన్ని పెట్టాడు, రాత్రి చీకటి లేకుండా అగ్నిస్తంభాన్ని పెట్టాడు. ఆయన వారితో కూడా నడిచాడు. ఆహారము వారికి ఆకాశం నుండి కురిపించాడు, నీళ్లు ఎక్కడ కావాలంటే అక్కడ నుండి కురిపించాడు. ఆయన బండలో నుండి కురిపించాడు, ఓటలు పెట్టాడు, ఎక్కడ కావాలంటే అక్కడ నీళ్లు పెట్టాడు. సముద్రాలు అడ్డం వస్తే పాయలు చేశాడు, నది అడ్డం వస్తే పాయలు చేశాడు. అరణ్యంలో నడిపించాడు, అరణ్యంలో కూడా నీటి బొగ్గులు పెట్టాడు ఆయన. ఇట్లా లక్షలాది మంది ఇశ్రాయేలు జనాంగాన్ని ఆయన నడిపించాడు, వారితో కూడా ఆయన ప్రయాణం చేశాడు. ఆశ్చర్యం ఏంటంటే 40 సంవత్సరాలు వాళ్ళు వేసుకున్న బట్టలు మాయలేదంట, వాళ్ళు వేసుకున్న చెప్పులు అరిగిపోలేదంట. ఏ కంపెనీ అయినా ఉందా అట్లా? 40 సంవత్సరాలు వాడే చెప్పుల కంపెనీ ఉందా? 1 సంవత్సరం 6 నెలలు అయిపోతాయి. కానీ 40 సంవత్సరాలు వాళ్ళు వేసుకున్న చెప్పులు అరగలేదు, బట్టలు కూడా మాయలా. ఒకరోజు వేసుకుంటేనే బట్టలు మాస్తాయి కదా. 40 సంవత్సరాలు అలాగే వేసుకుంటూ వెళ్తున్నారు, కానీ బట్టలు అలాగే ఉన్నాయి. ఇది దేవుని కార్యం, దేవుని అద్భుత కార్యాలు. కాబట్టి మన జీవితాల్లో ఇలా ఎన్నెన్నో దేవుడు ఆయన కార్యాలు చేస్తూ ఉన్నాడు. ఆయన మనతో ప్రయాణించేటటువంటి దేవుడు అనే విషయాన్ని ఇదిగో ఇక్కడ వీరు క్లయోపా, లూకా వారు ప్రయాణం చేస్తూ ఉన్నారు. వారు ప్రయాణం చేస్తూ దేని గురించి మాట్లాడుకుంటున్నారు? వాళ్ళు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుకోవట్లా, లేదా వాళ్ళ గురించి వీళ్ళ గురించి చాడీలు చెప్పుకోవట్లా. వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారంటే, యేసుక్రీస్తు 3 రోజుల క్రితం ఆయన మరణం పొందాడు, ఇప్పుడు ఉదయకాలంలో తిరిగి లేచాడు, పునరుద్ధరణయ్యాడు అంటున్నారు. మరి రకరకాలుగా చెప్తున్నారు ఏంటో అని యేసును గురించే వాళ్ళు సంభాషించుకుంటున్నారు. యేసును గురించే సంభాషించుకుంటున్నారు. 2-3 కలిస్తే దేని గురించి మనం సంభాషించుకుంటాం? 3 ఆడవాళ్ళు కలిశారనుకోండి, దేని గురించి సంపాదించుకుంటారండి? చీరల గురించా, బంగారం గురించా? అదే 3 మగవాళ్ళు కలిశారనుకోండి, వాళ్ళు ఏదో బిజినెస్ల గురించి, లేకపోతే ఉద్యోగాల గురించి, అట్లా రకరకాల వాళ్ళు ఎవరికి ఏది ఇష్టమైతే అది మాట్లాడుకుంటూ ఉంటారు. తప్పులేదు, ఎవరి సబ్జెక్ట్ వాళ్ళది. కానీ వీళ్ళ సబ్జెక్ట్ ఏమై ఉందంటే, యేసుక్రీస్తే వీళ్ళ సబ్జెక్టు. యేసు మరణించాడు, ఈ రోజు నుండి ఉదయకాలం నుండి తిరిగి లేచాడు అని చెప్తా ఉంటే వాళ్ళు చాలా ఆశ్చర్యంగా యేసు వారితో కూడా నడవడం అనేది ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం. అందుకనే మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, యేసు మనతో కూడా ప్రయాణం చేస్తాడు, మనతో కూడా ఆయన ప్రయాణం చేస్తాడు. 91వ కీర్తన 11వ వచనంలో ఈ మాటలు ఉన్నాయి. కీర్తనలు 91:11. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. బయట రోడ్డు మీదకి వెళ్తే ఎన్నో యాక్సిడెంట్స్ అవుతున్నాయి, ఎన్నో యాక్సిడెంట్స్, క్షణ పాటున మరి ఎన్నో యాక్సిడెంట్స్. ఎందుకంటే చాలా వేగంగా మరి వాహనాలు తిరుగుతూ ఉన్నాయి, చాలా వేగంగా. ఆ వేగంగా తిరిగే వాహనాల్లో ఎన్నో యాక్సిడెంట్స్ మనం చూస్తున్నాం. అయితే ఈనాడు మనం క్షేమంగా ఉండడానికి గల కారణం ఏంటంటే, మనలను దేవుడు తన దూతల చేత కాపాడుతూ ఉన్నాడు. ఆయన యందు భయభక్తులు గల వారి చుట్టూ కూడా ఆయన దూతల కావలి ఉండి వారిని రక్షించునంట.
మన చుట్టూ కూడా, మన వాహనాల చుట్టూ, నువ్వు కారు మీద ప్రయాణం చేసినా, 2 వీలర్ మీద ప్రయాణం చేసినా, నడిచి వెళ్తున్నా, నీ చుట్టూ కూడా ఆయన తన దూతలను పెట్టి ఆయన రక్షిస్తాడంట. మన ప్రయాణాల్లో దేవుడు మన తోడై ఉన్నాడు. మన యొక్క ప్రతి పనిలో కూడా దేవుడు మనకు తోడుగా ఉండి మనలను ఆయన కాపాడుతూ ఉన్నాడు. మన అనుదిన జీవితంలో కూడా, అనుదిన జీవిత విధానములో కూడా దేవుడు మనతో ఉన్నాడు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అందుకని 23వ కీర్తనలో దావీదు భక్తుడు అంటాడు, ఇదిగో యెహోవా నా కాపురి, నాకు లేమి కలగదు. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద ఆయన నన్ను నడిపించుచున్నాడు. నడిపించేవాడు దేవుడు, పరుండ చేసేవాడు దేవుడు. మంచం మీద పరుంటే నిద్ర రాని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? పెద్ద పెద్ద పరుపులు ఉండొచ్చు, చాలా కాస్ట్లీ పరుపులు ఉండొచ్చు, కానీ నిద్ర రావాలి కదా. డబ్బులుంటే పరుపులు కొనుక్కుంటాం, కానీ నిద్ర కొనుక్కుంటామా? కానీ నిద్ర రప్పించేవాడు కూడా దేవుడే. నిద్ర లేకపోతే ఆరోగ్యం ఉండదు. మళ్ళా ఆరోగ్యం ఇచ్చేవాడు దేవుడే. డబ్బులుంటే చాలా పెద్ద పెద్ద గృహాలు, మనం ఇళ్ళు కొనుక్కుంటాం, బిల్డింగ్స్, కానీ ఆ ఇంటిలో శాంతి సమాధానం ఇచ్చేవాడు ఎవరు? దేవుడు. పోరాటాలు, యుద్ధాలు ఉండొచ్చు ఆ గృహాల్లో, కానీ ఆ పోరాటాలు లేకుండా శాంతి సమాధానాన్ని ఇచ్చేటటువంటి వాడు దేవుడు. డబ్బులుంటే కొనుక్కునేది ఇల్లు, కానీ డబ్బులతో కొనుక్కోలేంది దేవుని సన్నిధి. సమాధానం, శాంతి, ఆరోగ్యం. డబ్బులుంటే అన్ని హాస్పిటల్స్ తిరగవచ్చు ఏదన్నా అనారోగ్యం వస్తే, కానీ ఆరోగ్యం ఇచ్చేవాడు దేవుడు. అల్టిమేట్గా ఆయన మన పరమ వైద్యుడు. ఆయన ఎందుకంటే ఆయన సర్వ సృష్టికర్త. ఏదో 4 మందులు ఇస్తారు, వెళ్ళరండమ్మా అంటారు, అంతవరకే. కానీ పరిపూర్ణ ఆరోగ్యం ఇచ్చేవాడు మాత్రం దేవుడు. ఇవాళ మనల్ని నడిపించేవాడు, పరుండ చేసేవాడు, మన చుట్టూ కూడా కాపరి అనేటటువంటిది ఎక్కడి నుండి వచ్చిందంటే దేవుడు మనకు కాపరిగా ఉన్నాడు. ఆయన మనల్ని నడిపించేవాడు. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో 693వ కీర్తనలో ఇక్కడ దేవుని ప్రజలతో దేవుని సన్నిధి అనేటటువంటి అంశం మీద ఇక్కడ ఒక చిన్న కీర్తన చాలాసార్లు పాడా నేను. అయినా మళ్ళీ 2 వచనాలు పాడతా. జలములలో బడి దాటునప్పుడు బలమయ్యుండెదను, నీ తోడయ్యుండెదను. నదులలో బడి వెళ్ళునప్పుడు నీపై పారావు, అగ్ని మధ్యను నడచినను జ్వాలలు నిన్ను కాల్చగలేవు. ఇదిగో నేనొక నిబంధనను అద్భుతముగా చేతు నీ ప్రజలందరి ఎదుట పరిశోధింపజాలని మహా పనులెల్లా ప్రభువే. ఆలెక్కలేని అద్భుతములు మక్కువతో చేయువాడు. స్వచ్ఛంద సియోను వాసి సర్వాధికారి కస్తూరి పురసి గర్భమున పుట్టినది మొదలు తల్లి వడిలోనా కూర్చుండినది మొదలు నేను చంకబెట్టుకున్న నాదు ప్రజలరా ముదిమి వచ్చు వరకు నెత్తి కొనువాడను నేనే. స్వచ్ఛంద సియోను వాసి
సర్వాధికారి కస్తూరి పోరాసి. మనము మన యొక్క జీవితాలలో అన్ని సమయాల్లో దేవుడు మనతో కలిసి ప్రయాణం చేస్తూ ఉన్నాడనే విషయాన్ని ఇప్పటి వరకు మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. తర్వాత మాటలు మనం చదువుకుందాం. వారు సంభాషిస్తూ ఆలోచించుకొనుచుండగా యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచెను. అయితే వారు ఆయన గుర్తుపట్టలేకుండా వారి కన్నులు మూయబడెను. మీరు నడుచుచు ఒకరితో ఒకరు చెప్పుకున్న సంగతులు ఈ మాటలేమని అడుగగా వారు దుఃఖముఖులై నిలిచిరి. వారిలో క్లయోప అనువాడు యెరూషలేములో బస చేయుచుండి ఈ దినములలో అక్కడ జరిగిన సంగతులు నీవు ఒక్కడవే ఎరుగువా అని ఆయన అడిగాను. ఆయన అవి ఏవని వారిని అడిగినప్పుడు వారు నజరేయుడని యేసును కూర్చున్న సంగతులే. ఆయన దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుట క్రియలోను వాక్యములోను శక్తిగల ప్రవక్త అయి ఉండెను అని వారు సాక్ష్యం చెప్పారు. యేసు వారితో నడిచినటువంటి దేవుడు మౌనంగా. ఎప్పుడైతే దేవుని విషయాలు వారు మాట్లాడుకుంటూ ఉన్నారో దేవుడు వారితో కూడా మాట్లాడడం ప్రారంభించాడు. అవర్ గాడ్ ఈస్ ద గాడ్ హూ స్పీక్స్ విత్ అస్. దేవుడు మనతో మాట్లాడే దేవుడు, మనతో ప్రయాణించే దేవుడు, మనతో మాట్లాడే దేవుడు. మన సంభాషణలలో, మన యొక్క సమస్యలలో ఆయన మనతో ఉండేటటువంటి దేవుడు. ఎప్పుడు మాట్లాడతాడంటే ఆయన యందు మనం ఆసక్తి కలిగినటువంటి వారమై ఉండాలి. వీరిచ్చిన సాక్ష్యం చాలా గొప్పది. ఏమని ఇచ్చారో తెలుసా? ఇదిగో క్రియలోను వాక్యములోను ఆయన శక్తి కలిగినటువంటి ప్రవక్త. యేసు అనే వాళ్ళు గుర్తుపట్ల. ఎవరో ఒక వ్యక్తి వచ్చాడు, మనతో జాయిన్ అయ్యాడు. మూడో వ్యక్తి అనుకున్నాడు, ఏమిటయ్యా మీరు మాట్లాడుకుంటున్నారు అని అడిగితే, ఏంటయ్యా నీ తెలీదా? ఇదిగో మరి నజరేయుడు అనేటువంటి యేసుని గురించి మేము మాట్లాడుకుంటున్నాము. ఆయన ఎవరంటే క్రియలోను వాక్యములోను శక్తి కలిగినటువంటి ప్రవక్త అయి ఉండెను అని వీళ్ళు గొప్ప సాక్ష్యము చెప్తున్నాడు. 21వ వచనంలో ఇశ్రాయేలును విమోచించబోవాడు ఈయనే అని మేము నిరీక్షించి ఉంటిమి. గొప్ప విశ్వాసం, వారి యొక్క జీవితంలో గొప్ప విశ్వాసాన్ని వారు వ్యక్తం చేస్తున్నారు. ఒకటేంటంటే ఈయన శక్తి కలిగినటువంటి ప్రవక్త, వాక్యములోను క్రియలోను. రెండవది, ఇశ్రాయేలును విమోచించేటటువంటి వాడు ఈయనే అని మేము నమ్మాం అని వారి విశ్వాసాన్ని వారికి ఆ మూడో వ్యక్తికి, ఆ యేసు అనేటటువంటి మూడో వ్యక్తికి వారు తెలియచేస్తూ ఉన్నారు. ఎంత గొప్ప విశ్వాసం కదా వాళ్ళది. క్లయోప లోక. యేసును నమ్మారు వాళ్ళు. ఆయన వాక్యములోను క్రియలోను శక్తిమంతుడు. రెండవది, ఇశ్రాయేలు జనాంగాన్ని విమోచించేటటువంటి వాడు ఈయనే. కాబట్టి వీరు ఆ యేసును విశ్వసించారు. కాబట్టి ఆ విశ్వాసాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. కీర్తనలు 115వ కీర్తనలో 115వ కీర్తన 4వ వచనములో ఈ మాటలు చదువుకుందాం. ఆగండి 115వ కీర్తన 4 నుండి నేను చదువుతానమ్మా. వారి విగ్రహములు వెండి బంగారువి, అవి మనుషులు చేతి పనులు. వారికి నోరుండి పలకవు, కన్నులుండి చూడవు, చెవులుండి వినవు, ముక్కులుండి వాసన చూడవు, చేతులుండి ముట్టుకొనవు, పాదములుండి నడవవు, గొంతుకతో మాట్లాడవు. వాటిని చేయవారును వాటి అందు నమ్మకించు వారందరూ వాటి వంటి వారై ఉన్నారు. ఇక్కడ దేవుని యొక్క ఆ శక్తి ఇక్కడ తెలియచేయబడుతూ ఉంది. విశ్వాసము అనేది మన దేవుడు సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు. అదృశ్య దేవుని మనం ఆరాధిస్తూ ఉన్నాం. చాలా విగ్రహాలు చూస్తున్నాం మనం. ఈ విగ్రహాలు మాట్లాడవు, వాసన చూడవు, గాలి పీల్చవు, వినవు. అవి మట్టి విగ్రహాలే. కానీ వాటి యందు విశ్వాసము, వాటి యందు నమ్మిక ఉంచువారందరూ కూడా అట్టివారే అని ఇక్కడ భక్తుడు తెలియచేస్తూ ఉన్నాడు. ఎవరైతే సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడో, ఎవరైతే
మనకు అన్నిటినీ ఆయన అనుగ్రహించాడు. ఆ దేవుని యందు మనం విశ్వాసం ఉంచాలి. ఈ లోకా క్లయోప అనేటటువంటి వారు ఆ దేవుని యందు వారు విశ్వాసం ఇచ్చారు. అబ్రహాము జీవితంలో మనం చూస్తే, అబ్రహాము తండ్రి పేరు తెరహు. ఈ తెరహు అనేటటువంటి అబ్రహాము తండ్రి ఆయన ఒక బిజినెస్ చేసేవాడు, వ్యాపారం చేసేవాడు. ఏం వ్యాపారం అంటే విగ్రహాలు చేసేవాడు. విగ్రహాలు చేసి వాటికి చాలా అలంకరణలు చేసి అమ్మేవాడు. ఇప్పుడు కూడా చాలామంది విగ్రహాలు చేస్తూ ఉంటారు. రోడ్డు పక్కన మంచి మంచి విగ్రహాలు సీజనల్గా ఏ విగ్రహం కావాలో ఆ విగ్రహం చేసి అమ్ముతూ ఉంటారు. మన వాళ్ళు ఏం చేస్తారంటే ఆ విగ్రహాన్ని కొనుక్కొచ్చి వాటికి పూజలు చేస్తూ ఉంటారు. చాలామంది ఆ రోజుల్లో కూడా అలాగే చేసేవాళ్ళు. అబ్రహాము తండ్రి దగ్గర, తెరహు దగ్గర ఆ విగ్రహాలు కొనుక్కెళ్ళి, నువ్వే మా దేవుడు అయ్యా, నువ్వే మా దేవుడివి అని వారు ఆరాధించేవారు. అంతవరకు ఎందుకు ఇశ్రాయేలీలు కూడా ఒక దూడను చేసుకొని ఆరాధన చేశారు. మోషే సినాయి కొండ మీదకి వెళ్ళినప్పుడు 10 ఆజ్ఞలు తీసుకురావడానికి, ధర్మశాస్త్రం తీసుకురావడానికి 40 రోజులు కనపడిన నాయకుడు కనపడిపోయేసరికి బంగారం, అందరి దగ్గర ఉన్న బంగారం అంతా పోగు చేశారు. పోగు చేసి పోత పోసి ఒక విగ్రహం చేశారు. విగ్రహం చేసి ఏం చేశారు? ఆ విగ్రహాన్ని పూజ చేయటం ప్రారంభించారు. ఎంత దౌర్భాగ్యమో! దేవుని ప్రజలు కూడా అలాంటి పనులు చేశారంటే దేవుడికి చాలా దుఃఖం కదండి. మోసే చూసి దాన్ని ఓర్చుకోలేకపోయాడు. ఆయన చాలా కోపం వచ్చేసి ఆ 2 రాతి పలకల్ని కింద పడేసి నేలకేసి కొట్టేశాడు. అంత కోపం వచ్చింది మోసేకి. అనుదినము అనుక్షణము నిన్ను కాపాడుతున్నటువంటి దేవుణ్ణి వదిలిపెట్టేసి అందరి దగ్గర బంగారం తీసుకొని కరగబెట్టి పోత పోసి నువ్వే దేవుడు అని అంటే అది ఎంత అజ్ఞానం అండి, ఎంత అవివేకం. ఇవాళ ప్రజలు కూడా చాలామంది భారతదేశంలో అలాగే ఉన్నారు. ఇంకా విగ్రహారాధన మానకుండా మోగ విగ్రహాలకు పూజ చేసేటటువంటి దుస్థితిలో ఉన్నారు. పైగా సజీవుడైనటువంటి దేవుణ్ణి ఆరాధించే వారిని విమర్శ చేస్తూ ఉన్నారు కదా ఈ దినాల్లో చాలామంది. కాబట్టి ఆ తెరహు ఆ విగ్రహాలు అమ్ముతూ ఉంటే కొనుక్కెళ్ళి పూజ చేస్తూ ఉంటే ఒక రోజున తెరహు లేనప్పుడు అబ్రహాం ఏం చేశాడంటే విగ్రహాలన్నీ పగలగొట్టేశాడు, ముక్కలు చేశాడు. మట్టియేగా, ఏముంది ఒకదానికో దాన్ని వేసి కొట్టేశాడు. ఏంట్రా ఎందుకు పగిలిపోయినాయి అన్నీ అని అంటే, అవన్నీ దేవుళ్ళు కాదు నాన్న, దేవుళ్ళు ఒకళ్ళు కొట్టుకున్నారు, పోట్లాడుకున్నారు, ఫైటింగ్ చేసుకున్నారు, ఇరిగిపోయినాయి అని చెప్పాడు. వీటిలో ఊపిరి లేదు, శక్తి లేదు, ప్రాణం లేదు, ఎలా కొట్టుకుంటారా అని అడిగాడు. అప్పుడు అబ్రహాముకు దొరికింది మాట, మరి అలాంటప్పుడు వాళ్ళు దేవుళ్ళు ఎలా అయ్యారు నాన్న అన్నాడు. ఊపిరి లేనోడు దేవుడు ఎట్టయ్యాడు? ప్రాణం లేనోడు దేవుడు ఎట్టయ్యాడు? ప్రాణం లేనోడు నీకేం ప్రాణం ఇస్తాడు? ఊపిరి లేనోడు నీకేం ఊపిరి పోస్తాడు? అలా సత్యాన్వేషణ అనేది అబ్రహాములో మనం చూస్తాం. ఎవరో సత్యవంతుడైనటువంటి దేవుడు, ఎవరో సర్వ సృష్టికర్త, ఎవరు నిజమైన దేవుడు, ఇవన్నీ విగ్రహాలు వట్టియే అని చిన్నప్పుడే నమ్మాడు ఆయన. ఈ విగ్రహాలు దేవుళ్ళు కాదు, సర్వ సృష్టికర్త అనేటువంటి దేవుడు ఎవరు అని చిన్న వయసు నుండి అబ్రహాము అన్వేషిస్తే అబ్రహాముని దేవుడు పిలిచాడు. అబ్రహామా, ఇదిగో ఇక నువ్వు ఇక్కడ ఉండక్కర్లరా, నువ్వు బయటకు వచ్చేయి, నేను నిన్ను ఆశీర్వదిస్తా. నీ హృదయవాంఛలను తీర్చేటటువంటి దేవుడు ఆయన. హృదయవాంఛలు ఆయన తీర్చేటటువంటి దేవుడు. దేవుడు మనతో మాట్లాడతాడు. దేవుడు వాక్యము ద్వారా మనతో మాట్లాడతాడు, ప్రవక్తల ద్వారా మనతో మాట్లాడతాడు, దైవజనుల ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు, దేవదూతల ద్వారా దేవుడు మాట్లాడతాడు మనతో. ఆ సందర్భాన్ని బట్టి దేవుడు మనతో మాట్లాడతాడనే విషయాన్ని నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో ఈ మాటలు ఉన్నాయి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో
విశ్వాసం అన్నది నిరీక్షింపబడి యొక్క నిజ స్వరూపము అదృశ్యమైనవి ఉన్నవనటకు రుజువునై ఉన్నది. దానిని బట్టి పెద్దలు సాక్ష్యం పొందిరి. ప్రపంచంలో దేవుని వాక్యముల నిర్మాణమైనవనియు అందును బట్టి దృశ్యమైనది కనబడి పదార్థములచే నిర్మాణం చేయబడలేదని విశ్వాసము చేత మనము గ్రహించుచున్నాము. ఈ విషయాలు అంతేకాదు మరొక హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం కూడా చదువుతాం. 1వ అధ్యాయం 1వ వచనం. పూర్వకాలమందు నానా సమయంలో నానా విధములుగా ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల యందు అంతమందు కుమారుడు ద్వారా మనతో మాట్లాడాను. ఆయన కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను. ప్రవక్తల ద్వారా దేవుడు మాట్లాడాడు, యాజకుల ద్వారా దేవుడు మాట్లాడాడు, దర్శనాల ద్వారా దేవుడు మాట్లాడాడు, డైరెక్ట్గా కూడా దేవుడు మాట్లాడాడు. అబ్రహామా అని పిలిచాడు ఆయన, నోవహు అని పిలిచాడు, సమూయేలు అని పిలిచాడు. దేవుడి స్వరాన్ని వాళ్ళు విన్నారు. మోషే అని పిలిచాడు దేవుడు. ఇవాళ మనల్ని కూడా పిలుస్తాడు. మనల్ని కూడా అనేకసార్లు పిలిచినటువంటి సందర్భాలు వ్యక్తిగతంగా ఉంటాయి. ఎందుకంటే ఆయన మాట్లాడే దేవుడు. ఆయన మాట్లాడే దేవుడు, మోగదేవుడు కాదు ఆయన. మనలో మన సంభాషణలో ఆయన చోటు చేసుకునేటటువంటి దేవుడు మన దేవుడు. మూడవది ఏమిటంటే ఆయన తర్వాత ఏమైందంటే ఆయనతో మాట్లాడాడు, ఇంకా కొన్ని విషయాలు వారికి బోధించాడు ఆయన. అక్కడ వాళ్ళు చెప్తున్నారు, మాలో కొంతమంది స్త్రీలు వెళ్ళి చూసి వచ్చారు, శిష్యులు చూసి వచ్చారు. అప్పుడు చెప్తాడు, అందుకైనా అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలని నమ్మని మందమతులారా, క్రీస్తు ఇలాగ శ్రమపడి తన మహిమలో ప్రవేశించిన అగత్యము కాదా అని వారితో చెప్పి, మోషేయు ప్రవక్తలు మొదలుకొని లేఖనములన్నిటిలో ఉన్న కూర్చిన వచ్చిన భావమును వారికి తెలిపాను. అంతలో వారు వెళుతున్న గ్రామం దగ్గరికి వచ్చింది. ఆ తర్వాత సాయంకాలం కావచ్చింది, ప్రొద్దు గుంకింది. మాతో కూడా ఉండమని చెప్పి ఆయన బలవంతము చేశారు గనక ఆయన వారితో ఉండుటకు లోపలికి వెళ్ళాను. యేసు అని తెలియదు, అప్పటికీ తెలియదు. ఎవరో ఒక యాత్రికుడు అంతే, మాతో కలిసి ప్రయాణం చేసినటువంటి వాడు. ఇప్పటి వరకు మాట్లాడుకున్నాం కదా, చీకటి పడింది కదా, రా మా ఇంటికి రా, ఈ రాత్రి ఉంది కానీ ఈ చీకట్లో ఎందుకు ప్రయాణం చేయడం అని వారు ఆయనను తన ఇంటికి ఆహ్వానించారు. ఆ ఇల్లు ఎవరిదంటే క్లయోపా గారిది ఆ ఇల్లు. అయితే ఆ ఇంటికి ఆహ్వానించినప్పుడు ఆయన వారితో కలిసి ఇంటికి వెళ్ళాడు. ఇది ఆహ్వానించడం అంటే తెలియకపోయినా యేసును తమ ఇంటికి ఆహ్వానించినటువంటి అనుభవం వీళ్ళలో మనం చూస్తాం. జక్కయ్య యేసును ఇంటికి ఆహ్వానించాడు కదా, నేను నీ ఇంటిలో ఉండాలయ్యా అన్నప్పుడు సంతోషముతో యేసును చేర్చుకున్నవాడు జక్కయ్య. పాపి అయిన జక్కయ్య అన్నారు ఆయన్ని. ఒకవేళ మనుషుల దృష్టిలో అతడు పాపిగా ఉండవచ్చు, కానీ దేవుని దృష్టిలో పాపులను రక్షించడానికే క్రీస్తు యేసు లోకానికి వచ్చాడు. ఆయన దగ్గరికి వెళ్ళాడు, జక్కయ్యను రక్షించాడు, జక్క ఇంటిని రక్షించాడు. అలాగే ఇక్కడ కూడా క్లయోపా ఇంటికి ఆయన ఆహ్వానించారు. ఓరా మా ఇంట్లో ఈ రాత్రి ఉంది కానీ అని చెప్పినప్పుడు సరే వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత మర్యాద చేయాలి కదా, భోజనం పెట్టారు. భోజనం పెడితే చూడండి, ఆయన వారితో కూడా భోజనమునకు కూర్చున్నప్పుడు ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రము చేసి దాన్ని విరచి వారికి పంచిపెట్టగా వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి. అంతటా ఆయన వారికి అదృశ్యుడాయన. భోజనం దగ్గర కూర్చున్నాడు. ఎప్పుడైతే భోజనం దగ్గర కూర్చున్నాడో ఆయన రొట్టెను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచాడు. ఇది ఎక్కడ చేశాడు? దానికి ముందు ఇప్పుడు కాదు, అంతకుముందు. దీనికి ముందు ఎక్కడ చేశాడు? మేడగదిలో గురువారం చివరి రాత్రి భోజనంలో
జాన్ మార్క్ గారు మేడగదిలో యెరూషలేములో చివరి రాత్రి శిష్యులతో కలిసి భోజనం చేసేటప్పుడు ఆయన రొట్టెను పట్టుకొని స్తోత్రం చేసి దాన్ని విరిచి వారికి పంచిపెట్టాను. పునరుద్ధానం అయిన తర్వాత ఇక్కడ మరలా రొట్టెను తీసుకొని, ఇది ప్రథమంగా ఇక్కడ రొట్టెను తీసుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి స్తోత్రము చేసి దాన్ని విరిచి దానికి పంచిపెట్టగా వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి. ఎప్పుడైతే రొట్టెను విరిచి వారికి ఇచ్చాడో వెంటనే వారి కన్నులు తెరవబడినాయి. ఇప్పటి వరకు యేసు అని గుర్తుపట్ల, ఇప్పుడే జస్ట్ ఎప్పుడైతే రొట్టె వారికి పంచిపెట్టాడో యేసును గుర్తుపెట్టాడు. అయ్యో యేసు కదా అని ఎప్పుడైతే వాళ్ళు అనుకున్నారో వెంటనే అదృశ్యుడైపోయాడు, కనపడలా. అప్పుడు వాళ్ళు చెప్పుకుంటున్నారు, వారు ఆయన త్రోవలో మనతో మాట్లాడుచు లేఖనములను మనకు బోధపరుచుతున్నప్పుడు మన హృదయములో మండుచుండలేదా అని ఒకడో చెప్పుకునేది. ఆ గడియలోనే వారు గబగబా వెళ్ళిపోయారు. యెరూషలేము తిరిగి వెళ్ళి 11 శిష్యులను వారితో కూడా ఉన్న వారిని కూడి వచ్చి ప్రభువు నిజముగా లేచి సీమోను కనబడని చెప్పుకునేది. వారిది విని త్రోవలో జరిగిన సంగతులు, ఆయన రొట్టె విరుచుట తమకెలాగో తెలియబడను అది కూడా తెలియచేశారు. వెంటనే వారు మరలా యెరూషలేముకి వెళ్ళి వారి శిష్యులతో కలిసి, ఇదిగో దేవుడు ప్రభు మాతో కనపడ్డాడు, మాతో ప్రయాణం చేశాడు, మా దగ్గరికి వచ్చాడు, ఆయన రొట్టె విరిచాడు అని వారు సాక్ష్యం చెప్పారు. ఆ శిష్యుల దగ్గరికి వెళ్ళి, ప్రభునందు ప్రేమనేటువంటి వారులారా, ఇది ఒక ప్రత్యక్షత. యేసు తను తాను ప్రత్యక్షపరుచుకుంటూ తన శిష్యులను లేకపోతే యేసును వెంబడించినటువంటి వారిని ఆయన బలపరచడానికి, విశ్వాసములో లేఖనములెత్తి ఆయన బోధించడానికి అనేకసార్లు తన శిష్యులతో కలిసి ఆయన ప్రయాణం చేశాడు. ఇక్కడ క్లయోప లోకాతో కలిసి యెరూషలేము నుండి అమ్మాయి గ్రామానికి ఆయన ప్రయాణం చేయడంలో అనేకమైనటువంటి ఆధ్యాత్మిక విషయాలు ఆ శిష్యులు తెలుసుకొని వాళ్ళు కూడా మరి క్రీస్తుకు సాక్షులుగా ఉన్నారు. మరి అపోస్తల కార్యంలో మనం చదువుకున్నాం, విశ్వసించిన వారందరూ కూడా ఏకహృదయం కలిగి ఏకాత్మ కలిగి వారు అందరూ కలిసి జీవించారు. అపోస్తల కార్యం 4వ అధ్యాయంలో 32వ వచనంలో ఉంది, విశ్వసించిన వారందరూ ఏకహృదయమును ఏకాత్మ గలవారై ఉండిరి. ఎవడనూ తనకు కలిగిన వాటిలో ఏదియో తనదని అనుకోలేదు కనుక కలిగినదంతయు వారికి సమిష్టిగా ఉండెను. ఇదిగాక అపోస్తలులు బహుబలముగా ప్రభువైన యేసు పునరుద్ధానమును గురించి సాక్ష్యమిచ్చిరి. దైవ కృప అందరి యందు అధికముగా ఉండెను. పునరుద్ధాన సాక్ష్యాన్ని అందరూ కూడా మరి ఒకరికి ఒకరు బలపరుచుకుంటూ సాక్ష్యం ఇచ్చుకుంటూ వారి జీవితాలని, సంఘాన్ని బలపరిచిన విధంగా ఉంది. ఈ పునరుద్ధాన శక్తి మన జీవితాల్లో కూడా ఉండి ఎల్లప్పుడూ కూడా ఆయన కృపలో మనం ఎదగాలని ఈ యొక్క ప్రత్యక్షతలో నుండి మనము గ్రహిస్తూ ఉన్నాం. కాబట్టి యేసుక్రీస్తు పునరుద్ధానమైనటువంటి దేవుడు, నిన్న నేడు నిరంతరము జీవిస్తూ ఉన్నటువంటి దేవుడు, హీఈస్ లివింగ్ గాడ్. కాబట్టి ఆ సజీవుడైనటువంటి దేవుని మనము మన జీవితంలో ఎల్లప్పుడూ కూడా మరి చేర్చుకుంటూ బలపరుచుకుంటూ మన జీవితాల్ని క్రీస్తుకు సాక్షులుగా ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. పునరుద్ధానుడైనటువంటి దేవుడవు నీవు. శిష్యులు కనపడ్డావు, మగ్దలైన మరియ కనపడ్డావు, తోమా బలహీనుడైనప్పుడు తోమా కనపడ్డావు, పేతురు మిగిలినటువంటి శిష్యులు చేపలు పడడానికి వెళ్ళినప్పుడు వారికి నిన్ను ప్రత్యక్షపరుచుకున్నావు. ఇక్కడ క్లయోపా లోకాలకు కూడా నిన్ను ప్రత్యక్షపరుచుకున్నావు. ప్రభువా, వారితో ప్రయాణం చేశావు, వారితో మాట్లాడావు, వారితో నివసించావు. మాతో నివసించు దేవుడవు నీవు, మాతో ప్రయాణం చేయి దేవుడవు, మాతో మాట్లాడి మమ్మల్ని లేఖనాల ద్వారా బలపరిచేటటువంటి వాడవు నీవు. కాబట్టి ప్రభువా, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఆనాడే కాదు, ఈనాడు కూడా ఒకటే రీతిగా ఉన్నటువంటి దేవుడవు నీవు, సర్వశక్తివంతుడవు, జీవించుతున్న దేవుడవు, మాతో సజీవుడిగా ఉన్నటువంటి దేవుడు అని మేము నమ్మి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం.
మమ్మలను మా సంఘమును దేవా నీవు రక్తం ఇచ్చి కొనుక్కున్నటువంటి సంఘాన్ని దీవించి ఆస్వాదించు. ఇదిగో బలహీనముగా ఉన్నటువంటి వసంత గారిని ప్రభువా నీ పవిత్రమైనటువంటి రక్తము చేత వారిని బలపరిచి సంరక్షించి వారికి పరిపూర్ణ శక్తిని ఆరోగ్యాన్ని నీవు అనుగ్రహించు నాయన. ఈ వాతావరణ పరిస్థితులకు, ఈ ఎండకు, ఈ వేడిమికి, వడగాళ్లకు వచ్చేటటువంటి ప్రతి బలహీనత నుండి ప్రభువా నీవు కాపాడి కనికరించి నీవే సంరక్షించి కాపాడమని దేవా అందరూ కూడా ఆరోగ్యంగా ఉండడానికి నీ సహాయం చేయము. ముఖ్యంగా నీ దాసుల వసంత గారిని ముట్టుకొని నీ రక్తముతో ప్రోక్షించి ప్రభువా నీ వారిని స్వస్థపరిచి బలపరచుమని మా ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తురా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థించుదాము. పరిశుద్ధుడైన తండ్రి, నీ ప్రియ కుమారుని రక్తము ద్వారా నీ కృపా సింహాసనకు ఒక నూతన సజీవ మార్గమును మా కొరకు ప్రతిష్ఠించున్నావు కదా. మేము అయోగ్యులమైనను నీ కుమారుని ద్వారా నీ వద్దకు వచ్చుతున్నాము. మమ్మను ఈ మార్పులను అంగీకరించి నీ మహిమ కొరకు ఉపయోగించుకున్నామని వినయముతో బ్రతిమాలుకొనుచున్నాము. భూమి ఆకాశములను సమస్తమును నీవి, నీ దానిలో నుండి మేము నీకు ఇచ్చుచున్నాము. ఆమేన్. అందరూ మోకరించి ఉండగా విజ్ఞాపన ప్రార్థన చేయదము. పైనుండి వచ్చే సమాధానము కొరకును మన ఆత్మల రక్షణ కొరకును ప్రభువును ప్రార్థించుదము. లోకమంతటి సమాధానము కొరకును దేవుని పరిశుద్ధ సంఘముల క్షేమం కొరకును వాటి ఐక్యత కొరకును ప్రభువును ప్రార్థించుదము. మన అధ్యక్షులందరి కొరకును ఇతర సంఘ సేవకుల కొరకును ముఖ్యముగా జార్జ్ కొర్నేలియస్ అను మన మండల అధ్యక్షులు ఉత్తమ హృదయముతోనూ నిర్మల మనసాక్షితోనూ తమ సేవను జరిగించినట్లు ప్రభువును ప్రార్థించుదాము. మన దేశ పరిపాలకుల కొరకును అధికారములో ఉన్న వారందరి కొరకును ప్రభువును ప్రార్థించుదాము. ముఖ్యముగా భారతదేశంలోను ఆంధ్ర రాష్ట్రములో జరగబోతున్నటువంటి ఎలక్షన్స్ కొరకును శాంతి సమాధానముల కొరకును దేవుని యెడల భయభక్తులు కలిగినటువంటి వారు ఎన్నిక కాబడినట్లు ప్రభువును ప్రార్థించుదాము. క్రైస్తవులను, క్రైస్తవ సంఘాలను హింసించువారును దేవుడు తప్పించి దేవుని యందు విశ్వాసము కలిగి సంఘాలకు, దేవుని బిడ్డలైనటువంటి క్రైస్తవులకు మేలు జరిగించేటటువంటి వారిని ఎన్నిక చేయనట్లు ప్రభువును ప్రార్థించుదాము. రోగుల కొరకును, బాధపడుతున్న వారి కొరకును, ముఖ్యముగా బలహీనతలున్నటువంటి వారి వసంత గారి కొరకును
వారికి పరిపూర్ణమైనటువంటి శక్తిని, ఆరోగ్యాన్ని దేవుడు అనుగ్రహించలాగున ప్రభువును ప్రార్థించుదాము. పేదల కొరకును, ఆకలి బాధలు గల వారి కొరకును, తల్లిదండ్రులు లేని వారి కొరకును, వితంతువుల కొరకును, శ్రమలను అనుభవించు వారి కొరకును ప్రభువును ప్రార్థించుదాము. చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనల్ని పిలిచిన వారిని శ్రేష్టత్వములను మనం ప్రచురపరచులాగున మన కొరకును, క్రీస్తునామమును ఒప్పుకున్న వారందరి కొరకును ప్రభువును ప్రార్థించుదాము. ఈ లోకమందు తనను సేవించి ఇప్పుడు విశ్రాంతి అందున తన సేవకులందరితో పాటు నిత్యానంద సంపూర్ణతలోనికి మనం ప్రవేశించలాగున ప్రభువును ప్రార్థించుదాము. సర్వశక్తి గల నిత్యుడగు దేవ, సంఘం యొక్క శరీరం అంతటిని నీ ఆత్మ చేయాలి శుద్ధి చేయుచున్నావు కదా. నీ పరిశుద్ధ సంఘములోని నానాస్థితులను మనుషుల కొరకు మేము నీ ఎదుట చేయి మా విన్నపములను, ప్రార్థనలు అంగీకరించము. అందులో ప్రతి అవయవము దాని ఉద్యోగములోను, సేవలోను యథార్థముగాను, భక్తిగాను నిన్ను సేవించినట్లు మా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు ద్వారా అనుగ్రహింపుము. పరిశుద్ధుడైన తండ్రి, సర్వోన్నతుడైన దేవ, ఈ ఉదయకాలము ప్రభువా నిన్ను ఆరాధించుకోవడానికి నీవు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఒక్కొక్కరిని దీవించి ఆస్వాదించి బలపరచము. ఈ ఎండల వల్ల, వేసవి తీవ్రత వల్ల బలహీనులుగా ఉన్నటువంటి వారందరికీ కూడా కావలసినటువంటి మరి ఆరోగ్యాలు అనుగ్రహించి నీ కృపలతో బలపరచము. తండ్రి, ఈ దేశాన్ని, ఈ రాష్ట్రాన్ని రక్షించి బలపరిచి ప్రభువా ఈ ఎలక్షన్ సీజన్లో ప్రభువా మరి మేమందరం కూడా దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారిని మేము అధికారంలోనికి తెచ్చుకోవడానికి సహాయం చేయము. ప్రభువా నీ యందు భయభక్తులు కలిగి ఉన్నటువంటి వారు, సంఘాలని ఆదరించేవారు, సంఘాలను పోషించేవారు, క్రైస్తవులు ఆదరించేవారు ఈ దేశానికి అధికారులుగా రావడానికి నువ్వు సహాయం చేయ ప్రభువా. దేవాధ్యక్ష ఖండాన్ని దీవించుము, ఇతర సంఘములన్నిటిని దీవించుము. నీ కృపలతో ఒక్కొక్కరిని, గురువులను దీవించి బలపరచుము నాయన. స్థానిక సంఘాన్ని దీవించుము, బలహీనతలైనటువంటి వారిని దీవించుము. బండి మేరీ గారికి తగిలినటువంటి గాయాన్ని నువ్వు మానిపి వారి కాళ్ళను ముట్టుకొని ప్రభువా వారికి స్వస్థత నీవు అనుగ్రహించుము. వసంత గారిని దీవించుము, వారికి ఆరోగ్యం దయచేయి. ఇంకెవరెవరైతే బలహీనులుగా ఉన్నారో అటు వారందరినీ బలపరచు నాయన. పరీక్షల్లో రాసినటువంటి బిడ్డలకు మంచి ఫలితాలను అనుగ్రహిస్తూ ఉన్నావు. అందుని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నావు. యవనస్తుల యొక్క ఆధ్యాత్మిక జీవితాలు, మరి విద్యా జీవితాలు అభివృద్ధి పొందుటకు నీవు సహాయం చేయము. ఉద్యోగాలు చేస్తున్న వారికి నీ దీవెనలను అనుగ్రహించము ప్రభువా. ఆరోగ్యాలు దయచేసి ఆత్మీయమైనటువంటి శక్తితో నింపి బలపరచు నాయన. ఈ ఉదయకాలంలో కూడి వచ్చినటువంటి ఒక్కొక్కరిని ప్రభువా దీవించి బలపరిచి వర్ధల చేసి, ఇదిగో ప్రభువా చిన్న బిడ్డలేమి, యవనస్తులేమి, పురుషులేమి, స్త్రీలేమి అందరిని కూడా దీవించి సంరక్షించి కాపాడమని మా ప్రభువును రక్షకుడిని యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాం తండ్రి. మన ప్రభువుని యేసుక్రీస్తు కృపయు, తండ్రిని దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ నిత్య సహవాసం, సమాధానం, సకల దీవెనలు మనందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ తోడైనగాక. ఆమేన్. అందరం నిలువబడదాం. రొట్టె విరుచుట కార్యక్రమాన్ని జరిగించుకుందాం. సహోదరుల ఐక్యత కలిగి నివసించడం ఎంత మేలంత మనోహరము. అనేకులమైన మనం ఒక్క రొట్టె, ఒక్క శరీరమునై ఉన్నాము. ఎందుకనగా మనమందరము ఆ ఒక్క రొట్టెలో పాలు పుచ్చుకొనుచున్నాము. ఆయన నివాస స్థలములో నేను ఉత్సాహం చేసి బలు అర్పించేదను. నేను పాడేదను, ప్రభువుని గురించి స్థితిగానము చేసేదను. ప్రభు సమాధానం అందించబడును. సమాధానం తీసుకున్న మనం మోకరించి ప్రభు సాన్నిధ్య ప్రార్థన చెప్పుదాము. ఓ యేసు మాకు తోడై ఉండము. మంచి ప్రధాన యాజకుడైన ఓ యేసు, శిష్యుల మధ్య ఉన్నట్లు మా మధ్య ఉండము.
రొట్టె విరచటలో నిన్ను ప్రత్యక్షపరచుకొనము. నీవు తండ్రితోనూ పరిశుద్ధాత్మతోనూ ఏకదేవుడిగా సదాకాలం జీవించి ఏలుచున్నవాడు అయ్యున్నావు. ఆమెన్. ప్రభువు మీకు తోడునగాక. మీ హృదయములను లేవనెత్తుకొనిడి. మన ప్రభుని దేవునికి కృతజ్ఞత స్తోత్రములు చెల్లించుదాము. ప్రార్థించుదాము. ఓ పరలోకపు తండ్రి, వాస్తవముగా నీవు పరిశుద్ధుడవు, వాస్తవముగా స్తోత్రార్హుడవు. మానవులెడల నీకున్న మహాప్రేమను బట్టి మా విమోచన కొరకు నీవొకడే కుమారుడైన యేసు క్రీస్తు మా స్వభావమును దాల్చి శిలువ మీద మరణం పొందినట్లు ఆయనను అనుగ్రహించితివి కదా. దాని మీద ఒక్కమారే ఆయన అర్పించినది ఒక్కటే అర్పణ వల్ల సర్వలోక పాపలు మీ నిమిత్తము నిండును సంపూర్ణమును చాలినది నన్ను బలి అర్పణ ప్రాయశ్చిత్తము చేసి తన మిక్కిలి విలువ గల ఆ మరణమును గురించి శాశ్వత స్మరణ చేయుచుండ నియమించి తాను తిరిగి వచ్చే వరకు దాన్ని జరుపుచుండవలని తన పరిశుద్ధ సువార్త యందు మాకు ఆజ్ఞాపించను. తన అప్పగింపన రాత్రి యందు ఆయన రొట్టెను పట్టుకొని స్తోత్రము చేసి దానిని విరచి తన శిష్యులకిచ్చి, తీసుకుని తినుడి, ఇది మీ కొరకు ఇవ్వబడుచున్న నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీన్ని చేయడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన గిన్నెను పట్టుకొని స్తోత్రము చేసి దాన్ని వారికి ఇచ్చి, దీనిలోది మీరు అందరూ త్రాగుడి, ఇది పాప పరిహారం కలుగుటకై మీ కొరకును అనేకుల కొరకును చిందింపబడుచున్న క్రొత్త నిబంధన యొక్క నా రక్తము, ఇది మీరు త్రాగున్నప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకై దీన్ని చేయడని చెప్పాను. ఆమెన్. కనికరముగల మా తండ్రి, మేము విరుచులట్టే క్రీస్తు శరీరములో పాలు పుచ్చుకుని ఉన్నట్లును మేము దీవించు పాత్ర క్రీస్తు రక్తములో పాలు పుచ్చుకున్నట్టు ఉన్నట్లును మమ్మను రొట్టె ద్రాక్షరసములు అను ఈ నీవులని పరిశుద్ధాత్మ చేత పరిశుద్ధపరచమని నేను వినయంతో బ్రతిమాలుకొనుచున్నాము. ఆయన దాక్యపడి యొక్క విశ్వాసం గలవారమడినట్లును శరసయ్యుండు మా ప్రభుని క్రీస్తునందు అన్నిట్లో ఎదుగునట్లును అనుగ్రహించుము. సర్వశక్తుల తండ్రి, ఆయనతో పరిశుద్ధాత్మ ఐక్యమునందు నీకు సమస్త ఘనతయు మహిమయు ఆయన ద్వారానే యుగయుగములో కలుగునగాక. ప్రభు ప్రార్థన చెప్పుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడినగాక, నీ రాజ్యం వచ్చునుగాక, కీర్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరినగాక. మానహారము నేడు మాకు దయచే, మా ఇళ్ళ అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించుము. మమ్మల్ని శోధనలో తేక దుష్టు నుండి తప్పించుము. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవేనా తండ్రి. ఆమేన్. కనికరముల మా ప్రభువా, మేము మా స్వనీతిని కాక నానా విధములైన కనికరములు నమ్ముకొని ఈ నీ బల్ల రాతేకించితిమి. నీ బల్ల క్రింద పడి ఉన్న మొక్కలు ఎరుకనంత యోగ్యత గలవారము కాము కానీ నువ్వెప్పుడున్నో కనికరించే లక్షణము కలిగి మార్పు లేని ప్రభుడు అయి ఉన్నావు. కాబట్టి ప్రభుగల ప్రభువా, నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు యొక్క అమూల్యమైన రక్తముల చేత శుద్ధి చేయబడినట్లును నువ్వు ఆయనలోను ఆయన మాలోనే ఎల్లప్పుడూ నివసించినట్లు ఆయన రీతిగా శరీరము తినేటకును ఆ రక్తము త్రాగుటకును మాకు కృపను అనుగ్రహించుము. ఆమేన్. మన విరుచురొట్టే క్రీస్తు శరీరములో పాల్పుచ్చుకున్నట్టే. ప్రభు యొక్క రక్తంలో పాలు పొందుటకు ప్రభు బల ఎదుకు మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను.
క్రీస్తు యొక్క శరీర రక్తములు అను సంస్కారమును ఇప్పుడు విశ్వాసముతో పుచ్చుకున్న మనము మన ప్రభు అయిన దేవునికి కృతజ్ఞత స్తోత్రములు చెల్లించదము. సర్వశక్తి కలిగి సదా జీవించుచుండు దేవా, ఈ పరిశుద్ధ మనము తగినట్లుగా పుచ్చుకున్న మమ్మను నీ కుమారుడును మా రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క మిక్కిలి విలువ గల శరీర రక్తములను ఆత్మీయమైన ఆహారముతో పోషింపు అనుగ్రహించున్నావు గనక నీకు కృతజ్ఞత స్తోత్రము చెల్లించున్నాం. మరియు నీకు మాడల దయాదాక్షిణ కలవని సమస్త విశ్వాసుల యొక్క దివ్య సమూహమగు నీ కుమారుని అవయములుగా మేము చేర్చబడి ఉన్నామనియు ఆయన మరణ శ్రమల యొక్క పుణ్యమూల కలుగు నిరీక్షణ ద్వారా నిత్యరాజ్యమునకు వారసులమై ఉన్నామనియు ఇందువల్ల మాకు రూఢిపరుచున్నావు గనక మనస్ఫూర్తిగా నిన్ను స్తుతించున్నాము. అందును బట్టి మమ్మను మా శరీరాత్మలను నీకు అనుకూలమును పరిశుద్ధమును సజీవుని యాగముగా చెల్లించి సమర్పించుకొనుచున్నాము. పరలోకపు తండ్రి, సమస్త విశ్వాసుల యొక్క పరిశుద్ధ సహవాసములో మేము నిలిచియుండి నీవు విధించిన సత్క్రియన్నిటిని మేము చేయనట్లు నీ కృపచేత మా సహాయం చేయమని పరిశుద్ధాత్మకును సమస్త ఘనత మహిమలు యుగయుగములు కలుగునుగాక. ఆమేన్. మా దేవునికి స్తోత్రమును మహిమయు జ్ఞానమును కృతజ్ఞతాస్తుతియు ఘనతయు బలమును యుగయుగములు కలుగునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం మనకు తోడయుండి దేవుని కూర్చున్నట్టు ఆయన కుమారుడును మన ప్రభువైన యేసుక్రీస్తును కూర్చున్నట్టు తెలివి యందును ప్రేమ యందును మన హృదయములను మనసులను కాపాడునుగాక. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడైన సర్వశక్తిగల దేవుని దీవెన మనకు కలిగి ఎల్లప్పుడూ తోడైనుగాక. ఆమేన్. 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 610వ కీర్తన అందరం నిలవబడి పాడుకుందాం. ప్రభువా మమ్మును దీవించి కొంపుము నీ కృపణమించి అభివందనముల చేకొనుమా విభవము మహిమోన్నతి యుగ యుగములకు